దేవుని వాక్యం మనం గమనించినట్లయితే శ్రద్ధగా రెండు విషయాలు అక్కడ అర్థమవుతాయి మనకి. ఏంటంటే సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోండి అని ఒక మాట ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి. ఎందుకు మీరు దివారాత్రము కష్టపడతారు, ఊకోకుండా పనిచేస్తారని అన్నట్టుకుంటది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అన్నప్పుడు నా కాడి ఎత్తుకొని మీకు నెమ్మది దొరుకుద్ది అని చెప్పినప్పుడు మీరు నెమ్మది లేకుండా దివారాత్రం కష్టపడుతురు అని అర్థం వస్తుంది. అయితే ఈ వాక్యం చదివినప్పుడు సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. మీ నడుం బలం ఉన్నప్పుడే మీరు సమకూర్చుకోండి, మీ కొరకును మీ పిల్లల కొరకును. పౌలు అంటాడు, నేను స్వహస్తాలతో కష్టపడి నాతో కూడా ఉన్న వారికి కూడా వారి అవసరాలు తీరడం కొరకు నేను స్వహస్తాలతో దివారాత్రము కష్టపడుతున్నాను అని చెప్తాను.